నీతి కథలు టీవీ. అది ఉత్తరాంధ్ర సరిహద్దుల్లో ఉన్న మంచుకొండ అనే మారుమూల గ్రామం. అక్కడ చలికాలం వస్తే ఎముకలు కొరికేంత చలి ఉంటుంది. కానీ ఆ ఊర్లో ఒక వింత ఆచారం ఉంది. పుష్యమాసం మొదలుకొని శివరాత్రి వచ్చేంత వరకు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాత్రిపూట ఇళ్లల్లో పడుకోరు. ఆరు బయట అరుగుల మీద నిద్రపోవాలి. ఇళ్ల తలుపులు మూసుంటాయి, కానీ మనుషులు మాత్రం బయటే ఉంటారు. ఇది వారి పూర్వీకుల నుండి వస్తున్న ఒక కట్టుబాటు. సమయం రాత్రి 10 గంటలు. ఊరంతా దట్టమైన పొగమంచు అలుముకుంది. నర్సయ్య తన ఇంటి అరుగు మీద పాత గొంగలి కప్పుకుని గజగజ వణుకుతున్నాడు. పక్కనే గంగవ్వ చాప వేసుకుని పడుకుంది. అబ్బబ్బా గంగవ్వ, ఏంటి ఈ చలి? ఈ ఏడాది మరీ రాకాసిలా పగబట్టిందే. నా ఎముకలు సొద్ద మొక్కల్లా ఇరిగిపోయేలాగున్నాయి. గంగవ్వ గొంగలిలో నుండి ముఖం బయటికి పెట్టి, ఊరుకోండి నర్సయ్య గారు, ప్రతి ఏడాది అనే మాటే కదా. చలికాలం అన్నాక చలుండక మంటుంటుందా? ముసుగు తన్ని పడుకోండి. పడుకోవటమా? ఈ చలిలో కంటి మీద కునికెట్టా వచ్చిద్దే. అసలేం మనం ఉన్నది మంచుకొండ. పైన ఆకాశం, కింద చాప, మధ్యలో ఈ సిరిగిపోయిన గొంగలి. ఆ ఇంట్లో చక్కటి నులక మంచం ఉంది, పైన కప్పుంది. హాయిగా లోపల పడుకోక ఈ పిచ్చాచారం ఏంటి మనకి? గంగవ్వ లేచి కూర్చొని, చూడు నర్సయ్య, నోరు జారకు. ఇది పిచ్చాచారం కాదు, మన తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న కట్టుబాటు. పుష్యమాసంలో పరుల కష్టం తెలియాలి, ఆరు బయట నిద్రపోవాలని ఊరి పెద్దలు చెప్పారులే. దాన్ని మీరితే ఊరికి కీడు జరుగుతుంది. కీడు సంగతి దేవుడెరుగు. ముందు నాకు జలుబు జ్వరం వచ్చేలాగా ఉన్నాయి. ఆ పక్కూర్లో చూడు, అందరూ ఇళ్లల్లో వెచ్చగా కుంపటేసుకుని పడుకున్నారు. మన ఊరి జనానికి ఈ కర్మ. మన ఊరి గొప్పతనమే అది. సుఖం మరిగితే మనిషికి కష్టం విలువ తెలియదు. ఈ చలిలో పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎంత బాధపడతారో మనకి తెలియడానికే ఈ నియమం. ఒక్క నెల రోజులు ఓర్చుకోలేరా? నీకేం, నీ కొవ్వెక్కువ, చలని పెంచదు. నాలాంటి సన్నటోడి బాధ నీకేం తెలుసుద్ది? రేపొద్దున్నే నేను పంచాయతీలో అడుగుతాను. ఈ ఆచారం ఇంక చాలని చెప్తాను. ఆ ఊరి పెద్ద రామయ్య గారు మీ వీపు విమానం మోత మోగిస్తారు. మొన్నటికి మొన్న ఆ సాంబయ్య ఇలాగే లోపల పడుకుంటానని వెళ్తే ఊరి నుండి వెలివేస్తామని చెప్పారు. పరువు పోగొట్టుకోకండి. పరువు ఈ పరువు కోసం ప్రాణాలు పోగొట్టుకోవాలి. సరే, కాస్త నిప్పుల కుంపటి జరుపు, చేతులు కాసుకుంటాను. నర్సయ్య గంగవ్వ మాటలు విని పక్కరుగు మీద ఉన్న వీరయ్య, గౌరమ్మ లేచి కూర్చున్నారు. ఎరా నర్సే బావా, నిద్ర పట్టట్లేదా? మాకు కూడా అంతేరా. ఈ గాలి చూడు ఎట్ట వేస్తుందో, కత్తులతో కోసినట్టుంది. చూసావా వీరయ్య బావా, నా బాధ నీకేనా అర్థమైంది? ఈ ఆడాళ్ళకు అర్థం కావటంలా. అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చిందో ఏంటో. ఎందుకు రాకూడదన్నయ్యా? ఒకప్పుడు మన ఊర్లో పెద్ద కరువు వచ్చిందట. అప్పుడు మన పూర్వీకులు ఇల్లు వాకిలి వదిలేసి అడవుల్లో చెట్ల కింద గడిపారట. ఆ కష్టాన్ని మర్చిపోకూడదని మనకు ఆస్తిపాస్తులున్నా ఏడాదిలో ఒక నెల ఇలా బతకాలని రాసి పెట్టారు. ఇది కృతజ్ఞత అన్నయ్యా. ఓహో, గౌరమ్మ గారు, మీరు కూడా గంగవ్వ పార్టీయేనా? కథలు బాగానే ఉన్నాయి గాని ఆచరణే కష్టంగా ఉంది. నిజమేరా నర్సయ్య, కానీ ఒకటి ఆలోచించు. ఇలా అందరం బయట పడుకోవటం వల్ల ఊళ్ళో దొంగతనాలు తగ్గి తెలుసా? ఏ దొంగ వస్తాడు, ఊరంతా మెలకుగానే ఉంటుంది కదా. అది సంగతి. మొన్నటికి మొన్న ఆ పులి కూడా ఊరి పొలిమేరల్లోకి వచ్చి ఎన్ని నిప్పుల కుంపట్లు చూసి పారిపోయింది. అదే అందరూ లోపల తలుపులు వేసుకొనుంటే పశువులను ఎత్తుకుపోయేది. సర్లే, ఏదో కారణం వెతుక్కుంటారు. కానీ నా బాధ ఏంటంటే, రేపు పట్నం నుంచి మా బావమరిది సోమలింగం వస్తున్నాడు. ఆడు సాక్షాత్తు జమీందార్ లాంటోడు. ఆడొచ్చి ఈ చల్లో బయట పడుకోమంటే ఒప్పుకుంటాడా? నా పరువేం కావాలి? సోమలింగం గారా? ఆయన చాలా నాజుకు మనిషి కదా, పాపం. ఆయన ఎలా తట్టుకుంటారో. ఆచారం అంటే ఆచారమే. జమీందారుకైనా పాలేరుకైనా ఒక్కటే న్యాయం. సోమలింగం గారికి కూడా గొంగలి సిద్ధం చేసి పెట్టినారు సయ్యా. నన్ను తిట్టిపోస్తాడు. నీ చెత్తూరు చెత్తాచారం అని ముఖం మీద అంటాడు. రేపు యుద్ధమే ఇంకా. ఇక మరుసటి రోజు సాయంత్రం సోమలింగం పట్నం నుండి బండిలో దిగాడు. దర్జాగా సూటు బూటు వేసుకుని చేతిలో లెదర్ బ్యాగుతో వచ్చాడు. నర్సయ్య, గంగవ్వ సాధారణంగా ఆహ్వానించారు. సోమలింగం ఇంట్లోకొస్తూ, హేరా బావా, బావున్నావా? అక్క, ఎలా ఉన్నావు? అమ్మో, ప్రయాణంలో భలే చలేసింది. తొందరగా వేణీళ్ళు పెట్టక్క, స్నానం చేస్తే లోపల వెచ్చగా ఉంటుంది, పడుకోవాలి. బావున్నాం బావా, నీళ్ళు పెట్టొద్దులే గాని. కానీ ఏంటి బావా?
తమ్ముడు, నీకొక విషయం చెప్పాలిరా. మా ఊరిలో ఒక ఆచారం ఉంది. ఈ నెల రోజులు ఎవరూ రాత్రిపూట ఇంట్లో పడుకోకూడదు. సోమలింగం నవ్వుతూ, ఏంటి, ఇంట్లో పడుకోకూడదా? మరెక్కడ పడుకోవాలి? చెట్ల మీద? కాదు బావా, ఆరు బయట అరుగుల మీద పడుకోవాలి. ఇదిగో ఈ గొంగలు కప్పుకొని. సోమలింగం నవ్వు ఆపేసి సీరియస్గా, తమాషాలు చేయకు బావా, నేను పట్టణం నుంచి వచ్చాను, అలసిపోయాను. ఈ గడ్డగట్టెచ్చల్లో బయట పడుకోవడం ఏంటి? పిచ్చి కాకపోతే నేను ఒప్పుకోను. తప్పు తమ్ముడు, అది ఊరి కట్టుబాటు. ఎవ్వరైనా సరే పాటించాల్సిందే. లేదంటే ఊరి పెద్దలు గొడవ చేస్తారు. మీ ఊరి పెద్దలు గొడవ చేస్తే నాకేంటి? ఇది నా ఇల్లు. నేను లోపలే పడుకుంటాను. తలుపులేసుకొని రగ్గు కప్పుకొని హాయిగా నిద్రపోతాను. ఎవడో అడ్డొస్తారో చూస్తాను. బావా, నా మాటిను. అందరూ బయటే ఉంటారు. నువ్వొక్కడవే లోపలుంటే బాగోదు. నాజుగ్గా పెరిగాను బావా. ఈ మొరటి పనులు నా వల్ల కాదు. అక్క, నువ్వు వంట చెయ్యి. నేను లోపల మంచం మీద అలా నడుం వాలుస్తాను. చూసావా, నేను ముందే చెప్పానా వాడు వెండని. ఇప్పుడు ఊరి జనం చూస్తే ఏమంటారు? ఏవోనండి, ఏదైతే అయ్యింది. వాడికి నచ్చినట్టుండని. రేపొద్దున్న పంచాయతీ పెడితే అప్పుడు చూసుకుందాం. రాత్రయింది. నర్సయ్య, గంగవ్వ, పక్కింటి వీరయ్య, గౌరమ్మ అందరూ అరుగుల మీద పడుకున్నారు. సోమలింగం మాత్రం ఇంట్లో కిటికీలు తలుపులు గట్టిగా వేసుకుని మెత్తటి పరుపు మీద పడుకున్నాడు. బయట జనం గుసగుసలాడుకుంటున్నారు. నరసే బావా, ఏంటి మీ బామర్ది లోపల పడుకున్నాడంట? మన ఊరు ఆచారాన్ని మంటగలిపాడే. ఏం చేయమంటా వీరయ్యా, ఆడేం లేదు. మీది పిచ్చూరని తిట్టాడు. తప్పు చేస్తున్నాడు నర్సయ్య అన్నయ్య. నలుగురితో పాటు నడవాలి కాని ఇలా ఎదురీతితే కష్టాలొస్తాయి. పోనీలే గౌరమ్మ, వాడు కొత్త కదా, తెలియదు. రేపు వాడే అర్థం చేసుకుంటాడు. సమయం అర్ధరాత్రి దాటింది. చలి మరింత పెరిగింది. బయట ఉన్నవాళ్లు చలిమంట వేసుకుని కూర్చున్నారు. సోమలింగం లోపల వెచ్చగా నిద్రపోతున్నాడు. అంతలో ఒక వింత శబ్దం వినిపించింది. దూరం నుండి ఒక ఆర్తనాదం. కాపాడండి, కాపాడండి అని. బయటున్న జనమంతా ఉలిక్కిపడ్డారు. ఏంటా కేక? ఊరి పొలిమేరల వైపు నుండి వస్తుంది. అవును, ఎవరు ఆపదలో ఉన్నారు. పదండి చూద్దాం. అరుగుల మీద ఉన్న మగవాళ్లందరూ కర్రలు కాగడాలు పట్టుకుని శబ్దం వచ్చిన వైపు పరిగెత్తారు. గంగమ్మ, గౌరమ్మ కూడా వెనకాలే వెళ్లారు. సోమలింగం మాత్రం గాఢ నిద్రలో ఉన్నాడు. అతనికేమీ వినిపించలేదు. ఊరి చివరున్న పాత బావి దగ్గర ఒక ముసలైన పడిపోయున్నాడు. అతను చలికి వణుకుతూ కాలు జారి గట్టు మీద పడ్డాడు. నరసయ్య పరిగెత్తుకుంటూ వెళ్లి, అయ్యో తాత, ఎవరు నువ్వు? ఏమైంది? బాబు, నేను పక్కూరు నుంచి వస్తున్నాను. దారిలో కళ్ళు తిరిగి పడిపోయాను. కాలు కదలట్లేదు. చలి చంపేస్తుంది. కాపాడండి అయ్యా. వెంటనే తాతను లేపండి. ఈ చల్లు అట్టాగే ఉంటే ప్రాణం పోయిద్ది. అందరూ కలిసి ఆ ముసలాయిలను లేపి చలిమంట దగ్గరకు తెచ్చారు. గంగవ్వ పరిగెత్తుకుంటూ వెళ్లి వేడి నీళ్లు తెచ్చింది. గౌరమ్మ పాత గుడ్డ తెచ్చి కట్టుకట్టింది. తాత, ఇప్పుడెలా ఉంది? ముసలాయన వేడి తగిలి కాస్త కోలుకుని, పుణ్యాత్ములు బాబు మీరు. నేను కేకేసిన వెంటనే వచ్చారు. అదే ఊరైతే అందరూ ఇళ్లల్లో తలుపులేసుకొని గాఢంగా నిద్రపోతూ ఉండేవాళ్ళు. నా కేక ఎవరికి వినిపించేది కాదు. మీరే నా ప్రాణం కాపాడారు. చూసారా, మనం బయట పడుకోవడం వల్ల ఎంత మంచి జరిగిందో. మనం లోపలుండుంటే ఏ తాత గతి ఏమయ్యేది? నర్సయ్య ఆలోచనలో పడి, నిజమే గంగవ్వ, నేను ఇన్నాళ్ళు ఈ ఆచారాన్ని తిట్టుకున్నాను గాని దీనివల్ల ఒక ప్రాణం నిలిచింది. మన పెద్దలు ఊరికే పెట్టలేదు ఈ నియమం. ఈ గొడవంతా విని సోమలింగం మెల్లగా తలుపులు తీసి బయటకొచ్చాడు. కళ్ళు నిలుముకుంటూ జనం గుమికూడిన చోటికి వచ్చాడు. ఏంటి బావా, ఏంటి ఈ అర్ధరాత్రి హడావిడి? నిద్రపోనీరా? నిద్రపోయావు కదా బావా, హాయిగా వెచ్చగా నిద్రపోయావు. కాని ఇక్కడేం జరిగిద్దో చూడు. సోమలింగం ఆ ముసలాయనను, ఆయన కాలికి కట్టిన కట్టును చూశాడు. ఏమైంది? ఈయనెవరు? ఈయన ఓ బాటసారి ఆపదలో ఉండి కేకేశాడు. మేం బయటే ఉన్నాం. నువ్వు లోపల తలుపులు కిటికీలు వేసుకున్నావుగా, నీకు వినిపించిందా? లేదు, నాకేం వినిపించదు. చూడు తమ్ముడు, మేమారు బయట పడుకోవడం పిచ్చి పని కాదు. చలికి ఓర్చుకోవడం మాకు సరదా కాదు. ఇలా కలిసి ఉండడం వల్ల కష్టం వస్తే ఒకరికొకరు తోడుగా ఉంటాం. ఆపదొస్తే ఆదుకుంటాం. 4 గోడల మధ్య సుఖముంటుంది కాని మనిషికి మనిషి తోడు ఉండడు. బాబు,
నీకు ఇల్లుండుండొచ్చు, కానీ వీళ్ళకి పెద్ద మనసు ఉంది. చలిని తట్టుకునే శక్తి ఆ దేవుడు వీళ్ళకిచ్చాడు. సోమలింగం బావా, నువ్వు పట్నంలో ఉంటావు. అక్కడ పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలీదు. కానీ ఇదేమో పల్లెటూరు. ఇక్కడ అందరం ఒకే కుటుంబం. ఈ చలికాలం మమ్మల్ని దగ్గర చేసుద్ది. నువ్వు వేరుగా ఉండాలనుకుంటే ఉండు, కానీ మమ్మల్ని ఎగతాళి చేయకు. నన్ను క్షమించు బావా, క్షమించక్క. నేను నా సుఖం గురించి ఆలోచించాను. మీ ఆచరణలో ఉన్న పరమార్థం నాకు అర్థం కాలేదు. బయట చలున్నా మీ అందరి మధ్య వెచ్చని బంధం ఉంది. నేను లోపలున్నా ఒంటరిగా ఉన్నాను. నా తప్పు తెలుసుకున్నాను. సరేలే తమ్ముడు, ఇప్పటికైనా తెలిసింది కదా, వెళ్ళి పడుకోలే. లోపలే పడుకో, నీకు అలవాటు లేదు కదా. వద్దక్క, నేను లోపల పడుకోను. ఈ రాత్రికి నేను కూడా మీతో పాటే అరుగు మీద పడుకుంటాను. ఆ చలి ఎలా ఉంటుందో, ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు కూడా తెలియాలి. నలుగురితో కలిసి ఉండటంలో ఉన్న ఆనందం నాకు కావాలి. నిజంగానా బావా? మరి నీ నాజుకు శరీరం తట్టుకుంటుందా? మనసు గట్టిగా ఉంటే శరీరం తట్టుకుంటుంది బావా. ఆ ముసలైన ప్రాణాన్ని నిలబెట్టిన ఈ చలి నన్నేం చేస్తుంది? గొంగలుంటే ఇవ్వు. నరసయ్య నవ్వుతూ ఒక పాత గొంగలి తెచ్చి సోమలింగానికిచ్చాడు. సోమలింగం దాన్ని కప్పుకొని నరసయ్య పక్కన అరుగు మీద ముడుచుకొని పడుకున్నాడు. మొదట చలికి వణికాడు కాని చుట్టూ ఉన్న మనుషుల మాటలు, ఆ పక్కనే ఉన్న చలిమంట వెచ్చదనం అతనికి కొత్త అనుభూతినిచ్చాయి. తెల్లవారింది. సోమలింగం లేచి చూసేసరికి ఊరంతా ఒక పండుగలా అనిపించింది. అందరూ ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. రాత్రి చలి గురించి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. గంగవ్వ కాఫీ తెస్తూ, ఏరా తమ్ముడు, నిద్ర పట్టిందా? జలుబు చేసిందా? సోమలింగం నవ్వుతూ, అద్భుతంగా నిద్రపట్టిందక్క. మొదట్లో కష్టంగా ఉన్నా త్వరగా హాయిగా అనిపించిన తర్వాత ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ పడుకోవడం ఎంత బాగుందో. పట్నంలో ఈ దృశ్యం దొరకదు. చూసావా బావా, అదే మా ఊరి మంత్రం. అవును బావా, నేను ఇక్కడికి వచ్చింది ఏదో పెత్తనం చేయడానికి కాదు, నేర్చుకోవటానికి అనిపించింది. ఈ ఆచారం ఎప్పటికీ నిలబడాలి. ఇది మనుషుల్ని కలుపుతుంది. ఏమండోయ్ సోమలింగం గారు, ఈ రాత్రి కూడా మా పంచరుంటారా? తప్పకుండా వీరయ్య గారు. ఈ 4 రోజులు నేను ఇక్కడే ఉంటాను. మీతో పాటు ఆరుబయట పడుకుంటాను. ఆ విధంగా పట్నం నుండి వచ్చిన సోమలింగం కూడా మంచుకొండ గ్రామ ఆచారాన్ని గౌరవించాడు. ఈ కథలోని నీతేంటంటే, సాంప్రదాయాలు, ఆచారాల వెనక కేవలం మూఢనమ్మకాలే కాదు, సామాజిక బాధ్యత, మానవత్వం కూడా దాగుంటాయి. సుఖాలను వదులుకొని నలుగురితో కలిసి కష్టాన్ని పంచుకోవడంలోనే నిజమైన ఆనందం, భద్రత ఉంటాయి. సాయమ్మ గుడిసే చలికాలం. సాయంత్రం చలిగాలి వీస్తుంది. కాలువ నీళ్లు నిండుగా ప్రవహిస్తున్నాయి. గుడిసె చుట్టూ పాతులు నిండా సొరకాయలు, గుమ్మడికాయలు, చిక్కుడుకాయలు వేలాడుతున్నాయి. కాని అక్కడ కొనేవారు ఎవరూ లేరు. సాయమ్మ వణుకుతూ ఒక పాత గొంగడి కప్పుకొని గుడిసె బయట కూర్చొని దారివైపు చూస్తూ ఉంటుంది. ఆమె కాళ్లు వాచిపోయున్నాయి. అబ్బబ్బబ్బా, ఈ చలి రాక్షసిలా ఉందే, ఎముకలు కొరికేస్తోంది, పొద్దుగూకుతాంది. ఒక్కడంటే ఒక్కడు కూడా కూరగాయల కోసం రాలేదు. పక్కనే ఉన్న సొరకాయ పాదుని తడిమి చూస్తుంది. ఏం లాభం తల్లి, మీరు బంగారంలా కాశారు, లేతగా నున్నగా ఉన్నారు. కాని మిమ్మల్ని కొనే నాదుడే లేడే. ఆ రామాపురమోళ్ళు రారు, ఏ సీతాపురమోళ్ళు రారు. ఈ కాలువేమో నిండుగా పారుతాంది. ఈ చలిలో ఈదుకుంటూ ఎవరొస్తారులే నా కోసం. అంతలో కాలువ అవతలి ఒడ్డున ఎవరో వెళ్తుంటే చూసి అరుస్తుంది. ఓయ్, ఎవరది? సుబ్బన్న, నువ్వేనా? ఓ సుబ్బన్న, ఇట్రావోయ్, లేత చిక్కుడుకాయలున్నాయి, పట్టుకుపోదువు గాని. గాలిహోరులో ఆమె గొంతు అవతలికి వినిపించదు. ఆ మనిషి వెళ్ళిపోతాడు. సాయమ్మ నిరాశగా, వినపడదు, నా గొంతు నాకే వినపడట్లేదు, ఇంక వాళ్ళకేం వినపడుద్ది? పాపం, వాళ్ళనని మాత్రం ఏం లాభం? ఈ ముసలిదాని కోసం ఆ చలిలో ఆ నీళ్లలో ఎవరొస్తారు? నేను బాగుంటే ఆ గంప నెత్తిని పెట్టుకొని నేనే వెళ్లేదాన్ని. ఇప్పుడు అడుగు తీసి అడుగు వెయ్యలేను. ఈ కూరగాయలన్నీ పండిపోయి కుళ్ళిపోవాల్సిందేనా? నా బతుకు కూడా ఈ గుడిసెలోనే కుళ్ళిపోవాల్సిందేనా? సాయమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆకలి మంట కడుపులో మొదలైంది. లేచి లోపలికి వెళ్లబోతూ ఉండగా కళ్ళు తిరిగి కింద కూలబడిపోతోంది. కోటేశు, అతని భార్య లక్ష్మి నడుచుకుంటూ వస్తున్నారు. ఇద్దరి నెత్తిన చిన్న మూటలున్నాయి. బట్టలు మాసిపోయి అలసిపోయున్నారు. ఏమయ్యా, ఇంకెంత దూరం? కాళ్ళు లాగేస్తున్నాయి. పొద్దుటి నుండి ఒక్క మెతుకు తినలేదు. ఈ చలిలో నడవలేకపోతున్నా. ఓర్పు లక్ష్మి, ఓర్పు.
ఏదో ఒక ఊరు రాకపోదు. ఆ పక్కన చూడు, కాలువ పారుతాంది. నీళ్లున్నాయంటే మనుషులుండే ఉంటారు. మనుషులున్నా మనకి పనిస్తారా? 3 ఊర్ల నుండి తరిమేశారు. మాకే పని లేదు, ఇంకా మీకేమిస్తాం పోండి అన్నారు. ఈ రాత్రికి ఎక్కడ తల దాచుకుంటాం? ఏదో ఒక సెట్ కింద పడుకుందాన్లే. దేవుడు మనల్ని పుట్టించాడు గాని గాలి కొదిలేడుగా. అంతలో కోటేశ్కి దూరంగా సాయమ్మ గుడిసె. దాని ముందు పడిపోయిన సాయమ్మ కనిపిస్తుంది. లక్ష్మి, అదిగో చూడు, అక్కడ గుడిస్తుంది. ఎవరో మనిషి కింద పడిపోయినట్టుంది. పద పద. ఇద్దరు పరుగున గుడిసె దగ్గరకొస్తారు. కోటేశు సాయమ్మను లేపి కూర్చోబెడతాడు. అవా అవా, ఏమైంది? కళ్ళు తెరువవ్వా. లక్ష్మి, ఆ సొరకాయ బుర్రలో నీళ్లున్నాయి చూడు, ఇటట్టుకురా. లక్ష్మి నీళ్లు తెచ్చి సాయమ్మ ముఖం మీద చల్లుతుంది. నోట్లో పోస్తుంది. సాయమ్మ మెల్లగా కళ్ళు తెరుస్తుంది. సాయమ్మ నీరసంగా, ఎవరయ్యా మీరు? ఎక్కడి నుండొచ్చారు? మేము బాటసార్లం అవ్వా, పని ఎత్తుక్కుంటూ పోతున్నాం. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. ఓహో, నా ప్రాణం పోయిందేమో అనుకున్నా. ఇంకా అతుక్కునే ఉందా? కూర్చోండి నాయన, పాపం అలసిపోయినట్టున్నారు. నీకేం కాలేదు కదవ్వా? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉందిలే అమ్మా. కాకపోతే కడుపులో ఎంత పడక కళ్ళు తిరిగాయి. 2 రోజుల నుండి పస్తులే. కోటేశు ఆశ్చర్యంగా చుట్టూ చూసి, పస్తులా? అదేందవ్వా, చుట్టూ సుత్తే కాయగూరలు పంది నిండా ఏలాడుతున్నాయి. చేతికి అందేంత ఎత్తులో తిండి పెట్టుకొని పస్తులున్నావేంటి? సాయమ్మ చిన్నగా నవ్వి, పిచ్చి నాయనా, కూరగాయలుంటే సరిపోతుందా? వాటిని ఉడికించడానికి చొక్క నూనె లేదు, పిసరంతా ఉప్పు లేదు. పచ్చి సొరకాయలు కొరుక్కొని తినలేను కదా. పళ్ళెప్పుడో రాలిపోయాయి. బియ్యం గింజ జాడలేదు. ఇవి అమ్ముడు పోతే డబ్బులొస్తాయి. అప్పుడు సరుకులు కొనగలను. కాని కొనేవాడే రావడం లేదు. కోటేశు లక్ష్మి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అయ్యో పాపం. సరే అవ్వా, నువ్వు బాధపడుకో. మా దగ్గర కొంచెం జొన్న పిండి మిగిలింది. నేను రొట్టెలు చేస్తా. నీ దగ్గరున్న ఈ గుమ్మడికాయ ఉడకబెడతా. ఈ పూటకి ఏదో ఒకటి తిని పడుకుందాం. దేవుడ్లా వచ్చారు బిడ్డలు. ఆ లోపల మట్టి కుండలున్నాయి, తీసుకో అమ్మా. ఎండు కట్టెలు పొయ్యి దగ్గరే ఉన్నాయి. గుడిసె లోపల చిన్న దీపం వెలుగుతుంది. లక్ష్మి పొయ్యి మీద వంట చేసింది. ముగ్గురు ఆరుపైట చలిమంట వేసుకుని కూర్చున్నారు. లక్ష్మి ఆకుల్లో రొట్టెలు, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు వడ్డించింది. అబ్బా, ఆకలి రుచి ముందు ఏది సాటి రాదు. ఉప్పు లేకపోయినా అమృతంలా ఉంది. మీరు రాకపోతే ఈ రాత్రికి నేను చచ్చేదాన్నేమో నాయనా. ఇంతకీ ఎక్కడికి పోతున్నారు? తెలీదవ్వా, ఎక్కడ పని దొరికితే అక్కడికి. మా ఊళ్ళో కరువు వచ్చింది. పొట్ట చేత పట్టుకుని బయలుదేరాం. ఎవరో చెప్పారు ఈ రామాపురంలో వ్యవసాయం పనులుంటాయని. అందుకే ఇటొచ్చాం. రామాపురమా? అదిగో ఆ కాలువ అవతలే రామాపురం. ఈ పక్కన సీతాపురం. కాని అక్కడికి పోవాలంటే కాలువ దాటాలి. రేవు లేదు, పడవ లేదు. చుట్టూ తిరిగి వంతెన మీద నుండి పోవాలంటే 10 మైళ్ళు నడవాలి. అమ్మో, 10 మైళ్ళా? నా వల్ల కాదవ్వా. నా కాళ్ళల్లో సత్తువు లేదు. అదే నా కష్టం కూడా బిడ్డ. ఈ కాలువేమో సముద్రంలో పారుతాంది. జనం ఇటు రావడం మానేశారు. నేనటు పోలేను. అందుకే ఈ మధ్యలో చిక్కుకుపోయాను. కోటేశు ఆలోచనలో పడ్డాడు. అతను సగం తిన్న రొట్టెను ఆపి కాలువ వైపు, సాయమ్మ వైపు, అక్కడ కుప్పగా పోసి ఉన్న కూరగాయల వైపు చూశాడు. అవ్వా, ఓ మాట అడగనా? అడుగు నాయనా. మాకెట్టాగూ పని లేదు. నీ దగ్గరేమో పనుంది, కానీ చేయలేవు. నీ కూరగాయలు అమ్ముడు పోతే నీకు డబ్బులొస్తాయి. మాకు అన్నం దొరుకుద్ది. నా దగ్గరే ఉందిరా నాయనా పని. ఏ పాదులకు నీళ్లు పెట్టడమే. అది నేను మెల్లగా పాక్కుంటూ అయినా చేస్తాను. అసలు సమస్య అమ్మడం కదా. అదే నేను అనేది. ఆ అమ్మే బాధ్యత నేను చూసుకుంటాను. బదులుగా మాకు రోజు కింద తిండి పెడతావా? నువ్వమ్ముతావా? ఎట్లా నాయనా? ఆ 10 మైళ్ళు మూట మోసుకుంటూ నడిచెళ్తావా? నీ వల్ల కాదు. నడవనవ్వా, నేను నడవను. నీ కూరగాయలను కూడా నడిపించను. తేలిగ్గా తీసుకెళ్తానులే. ఏవయ్యా, ఏం మాట్లాడుతున్నావు? గాలిలో ఎగరేసుకుపోతావా ఏంటి? గాల్లో కాదు లక్ష్మి, నీళ్ళల్లో. అవ్వా, నాకు వడ్రంగి పనొచ్చు. మా నాన్న దగ్గర పడవలు చేయడం నేర్చుకున్నాను. మీ ఇంటి వెనకాల పెద్ద పెద్ద ఎదురు బొంగులు, వాడి పారేసిన చెక్కలు చూశాను. వాటితో ఓ చిన్న తెప్ప కడతా. పడవా? నువ్వు చేస్తావా? అవునవ్వా, నాకు 2 రోజులు టైం ఇవ్వు. నీ దగ్గరున్న పాత సామాన్లు, తాళ్ళు వాడుకుంటాను. ఒక చిన్న పడవ చేసి అందులో ఈ కూరగాయలు వేసుకుని నిన్ను కూడా ఎక్కించుకొని
ఆ రామపురం సీతాపురం రేవులకి తీసుకెళ్తాను. నువ్వు దర్జాగా పడవలో కూర్చొని అమ్ముకోవచ్చు. భలే ఆలోచనయ్యా. మనం నడవక్కర్లేదు, బరువు మోయక్కర్లేదు. నిజంగా చేస్తావా నాయనా? నా బతుకుకి మళ్ళీ దారి చూపిస్తావా? నమ్మకం ఉంచవ్వా. రేపొద్దున్నే పని మొదలెడతాను. కానీ పని అయ్యేదాకా మా గుప్పెడు మెతుకులు పెట్టు చాలు. నా పెట్టల్రా మీరు. ఈ పాదుల నిండా కాయలున్నాయి. ఉడకబెట్టుకుందాం, కాల్చుకుందాం, ఎలాగోలా బతుకుదాం. పని మొదలు పెట్టు నాయనా. కోటేశు చురుగ్గా పనిచేస్తున్నాడు. గొడ్డలితో వెదురు పొంగులను నరుకుతున్నాడు. లక్ష్మి అతనికి సాయం చేస్తుంది. సాయమ్మ ఒక కర్ర సాయంతో అక్కడే కూర్చొని చూస్తుంది. లక్ష్మి, ఆ తీగలిటివ్వు. ఈ వెదుర్ని గట్టిగా కట్టాలి. నీళ్లలో మునిగిపోకుండా అడుగున ఆ పాత డమ్ములు పెడదాం. లక్ష్మి తీగలందిస్తూ, ఏమయ్యా, నిజంగా ఈ పడవ నీళ్లలో తేలుతుందా? మనమేం మునిగిపోం కదా? నా చేతి పని మీద నాకు నమ్మకం లేదా? మా నాన్న చేసిన పడవలు గోదావరి వరదల్లోనే మునగలేదు. ఈ కాలువెంత నువ్వు చూస్తా ఉండు. ఇది రాజహంసల ఇల్లుద్ది. నాయనా, ఆ చెక్కకి కొంచెం తారు పొయ్యాలి, లేకపోతే నీళ్లు పీల్చుతుంది. నా దగ్గర పాత డబ్బాలో కొంచెం తారుంది, తెస్తానుండు. సాయమ్మ మెల్లగా పాక్కుంటూ వెళ్లి డబ్బా తెస్తుంది. ముగ్గురు కలిసి ఒక కుటుంబంలా పనిచేస్తున్నారు. అవ్వా, నీకిన్ని రోజులు ఎవరూ తోడులేరా? ఉండేవారు నాయనా. నా కొడుకు కోడలు ఉండేవారు. ఇద్దరూ పోయారు. అప్పట్నుండి ఈ తోట, ఈ కాలువే నాకు దిక్కు. ఇప్పుడు మీరొచ్చారు. దేవుడు నా మొర ఆలకించాడు. ఇంక మేమున్నాం కదవ్వా, నీ కష్టం మా కష్టం. సాయంత్రం అయ్యేసరికి ఒక మోస్తారు తెప్ప తయారైంది. దానికొక గట్టి తెడ్డు కూడా చేశాడు కోటీసు. అయిపోయింది. మన లక్ష్మి పడవ రెడీ. రేపు ఉదయమే దీని మీద మన మొదటి ప్రయాణం. కోటీసు లక్ష్మి కలిసి బుట్టల కొద్దీ సొరకాయలు, వంకాయలు, గుమ్మడికాయలు పడవలో ఎక్కిస్తున్నారు. సాయమ్మను జాగ్రత్తగా పట్టుకుని పడవలో కూర్చోబెట్టారు. సాయమ్మ భయంగా ఆనందంగా, నాయనా జాగ్రత్త, పడవ ఊగుతోంది. భయమేం లేదవ్వా, గట్టిగా పట్టుకో. లక్ష్మి, నువ్వు ఆ చివర కూర్చో, నేను తెడ్డేస్తాను. కోటీసు బలమైన చేతులతో తెడ్డు వేశాడు. పడవ మెల్లగా నీటి మీద కదిలింది. సాయమ్మ ముఖంలో సంతోషం వెల్లువిరిసింది. అబ్బా, ఎంత బాగుందిరా నాయనా, నడవకుండానే వెళ్తున్నావు. ఆ చల్లగాలి చూడు ఎట్లా తగులుతుందో. నిజమేనవ్వా, రాజుగారి భార్యలా కూర్చున్నావు నువ్వు. పడవ కాలువలో వేగంగా రామాపురం వైపు ముందుకు సాగింది. రామాపురం జనం రేవులో బట్టలు ఉతుక్కుంటున్నారు. అందులో కూరగాయలతో నిండిన పడవ రావడం చూసి ఆశ్చర్యపోయారు. ఒరేయ్, అదిగో చూడండి, పడవస్తుంది. అందులో మన సాయం ఉన్నట్టుంది. సాయమ్మ, ఆమె నడవలేక మంచం పట్టిందిగా. పడవలో ఎట్టా వస్తుంది? ఆ పడవ నడిపేదెవరు? పడవ ఒడ్డుకు చేరింది. కోటీసు పడవను కట్టేశాడు. సాయమ్మ గట్టిగా, ఏవండోయ్ రామాపురం జనాలు, మీకు చలి ఎక్కువై రాలేకపోతున్నారని మీకోసమే కూరగాయలు పట్టుకొని నేనే వచ్చాను. రండి బాబు రండి, లేత సొరకాయలు, తీపి గుమ్మడికాయలు. గ్రామస్తులు రంగమ్మ పరుగున వచ్చి, సాయమ్మత్త నువ్వేనా? ఎంతకాలం అయింది నిన్ను చూసి. అయ్యో, మేం చలికి భయపడి రాలేదు గాని నువ్వు బతుకుతున్నావా లేదో అని భయపడ్డాం. నేను బతికే ఉన్నా రంగమ్మ. ఇదిగో ఈ నా కొడుకు లాంటి కోటీసు పుణ్యమా అని మీ దాకా వచ్చా. ఎవరమ్మా ఈ కుర్రాడు? పడవ భలే కట్టాడే. నాకు దేవుడిచ్చిన కొడుకు. సరే కాని మాటల తర్వాత ముందు కూరలు కొనండి. ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు. జనం ఎగబడి కూరగాయలు కొనడం మొదలుపెట్టారు. నాకు 2 సొరకాయలు, నాకు గుమ్మడికాయ అంటూ పోటీ పడ్డారు. కోటీసు లక్ష్మి చకచక తూకం వేసిస్తున్నారు. సాయమ్మ డబ్బులు తీసుకుని కొంగులో ముడేసుకుంటుంది. సాయమ్మక్క, ఈ వంకాయలు చాలా బాగున్నాయి, ఇదిగో డబ్బులు అన్నట్టు నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు? రోజు వస్తాం అమ్మగారు. పొద్దున్నే ఈ రేవులో ఉంటాం. సాయంత్రం ఆ పక్క సీతాపురం రేవులో ఉంటాం. మీకేం కావాలన్నా తీసుకొస్తాం. భలే పనిచేసావు తమ్ముడు. మాకు దూరం నడిచే తిప్పలు తప్పాయి. రేపు నాకు ఆకుకూరలు తీసుకురా. కూరగాయలన్నీ అమ్ముడుపోయాయి. కోటేశు చూసావా, ఒక్క పూటలో అన్నీ అయిపోయాయి. నా దగ్గర ఇప్పుడు 100 రూపాయలున్నాయి. అవ్వా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటికి కావాల్సిన సరుకులు కొందాం పదా. ముగ్గురు కిరాణా కొట్టుకు వెళ్లారు. లక్ష్మి ఆశగా, అవ్వా కొంచెం నూనె, ఉప్పు, కారం, ఇంకా బియ్యం కావాలి. అవే కాదే లక్ష్మి, నీకు కోటేశుకు కొత్త బట్టలు కూడా కొందాం. నా బట్టలు చిరిగిపోయున్నాయి. మీరు కట్టుకోవడానికి కూడా సరిగ్గా లేవు. వద్దులే అవ్వా, ముందు తిండి ముఖ్యం. ఊరుకోరా, కష్టపడి పని చేశారు. కడుపు నిండా తినాలి, ఒంటి నిండా కట్టుకోవాలి. సావుకారి మంచి బియ్యం బస్తా ఒకటి, పప్పులు, నూనెలు, కొత్త బట్టలు ఇవ్వు.
వాళ్ళు సంతోషంగా సరుకులు కొనుక్కుని పడవలో పెట్టుకుని తిరిగి గుడిసె వైపు బయలుదేరారు. గుడిసె లోపల ఆ రోజు రాత్రి పండుగ వాతావరణం. దీపం వెలుతురులో కొత్త బియ్యం అన్నం, నూనె వేసి వండిన వంకాయ కూర, పప్పు సువాసనలు వస్తున్నాయి. ముగ్గురు కొత్త బట్టలు వేసుకుని ఆకుల్లో భోజనం చేస్తున్నారు. అబ్బా, ఎన్ని రోజులైంది ఇలా కడుపు నిండా తిని. అన్నంలో ఉప్పు తగిలితే ఆ రుచే వేరు. నిజమే లక్ష్మి. అవ్వా, నువ్వు వండిన వంకాయ కూర అద్భుతం అనుకో. తిన్రా నాయనా, బాగా తిను. ఇన్నాళ్ళు నేను అనాథనని అనుకున్నాను, కానీ ఈ రోజు అనిపిస్తుంది నాకంటూ ఒక కుటుంబం ఉందని. అవ్వా, ఒక మాట. మాకు పని దొరికింది, కూలీ దొరికింది. రేపొద్దున్నే మేము వెళ్ళిపోవాలా లేక? సాయమ్మ భోజనం ఆపేసింది. భయంగా చూసింది. వెళ్ళిపోతారా? పని అయిపోయిందని వెళ్ళిపోతారా? నన్ను మళ్ళీ ఆ చీకటి గదిలో ఒంటరిని చేసిపోతారా? మాకు వెళ్ళాలని లేదవ్వా, కానీ ఇది నీ ఇల్లు. మేం పరాయోళ్ళం. ఎవరు చెప్పారా పరాయోళ్ళని? కడుపున పుట్టిన వాళ్లే చూడని ఈ రోజుల్లో దారిన పోయే మీరు నాకు అన్నం పెట్టారు, నా బ్రతుకు మార్చారు. సాయమ్మ లేచి వెళ్లి తన పాత పెట్టిలో నుండి ఒక తాళం చెవి తీసింది. ఇదిగో, ఈ గుడిసె, ఆ తోట, ఆ పడవ అన్నీ మీవే. నేను బ్రతికున్నంత కాలం నన్ను చూడండి. నేను పోయాక ఇదంతా మీదే. నన్ను వదిలిపోకండ్రా. అవ్వా, మాకు ఆస్తిపాస్తులు అక్కర్లేదు. అమ్మ ప్రేమ చాలు. మాకు అమ్మ లేదు, నాన్న లేడు. నువ్వే మాకు దిక్కు. మేమెక్కడికి పోమవ్వా. ఈ కాలువ గట్టునే మన బతుకు, ఈ పడవే మన జీవనాధారం. అవునవ్వా, ఇక నుండి నువ్వు కూరలు కొయ్యడమే. అమ్మే బాధ్యత మాది. నువ్వు ఇంట్లో దర్జాగా కూర్చొని మాకు కమ్మగా వండి పెడితే చాలు. సరే బిడ్డ, ఈ రోజుండి ఈ గుడిసెలో దీపం ఎప్పుడూ ఆరిపోదు. ఈ కథ యొక్క ప్రధాన నీతి మానవత్వం, సహాయం మరియు కొత్త బంధాలను ఏర్పరుచుకోవడం. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరి సహాయం చేసుకుంటే వారి జీవితాలు మెరుగ్గా మారతాయి.